హాయ్ అండి, మా ఇంటి వంటకి స్వాగతం. ముందుగా వచ్చి బాలు ఏంటంటే వీడియో కట్టుపరుగులు పులుసు పెడుతున్నానండి. పచ్చి చేపలు ఎలా పెడుతున్నానో ఈ వీడియో చూసేయండి. ముందుగా వస్తే చేపలన్నీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి సరిపడగా. ఇప్పుడు అయితే ఆయిల్ వేడే ఉంది కాబట్టి పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు, ఉల్లిపాయలు తురుపుకున్నాయి అన్నమాట. 2 ఉల్లిపాయలు, మిక్సీ పట్టుకున్న పర్వాలేదు, తురుముకున్న పర్వాలేదు. ఉల్లిపాయలు అయితే వేగిపోయిన కాబట్టి ఒక టమాటా తీసుకున్నాను పెద్ద సైజు. అదే ముగ్గింది వస్తే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. ఒకసారి వేసుకుని బాగా కలిపేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు కలిపేసుకోవాలి. లేదు అల్లం వేసుకోము అంటే కనుక ఎల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు రుచికి సరిపడగా సాల్ట్, కలిపేసుకుంటే ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను. కారం కూడా వేసుకుంటున్నాను. కారం చేపల కూరలో ఘాటుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేను అయితే 4 చెంచాలు వేస్తున్నాను. ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ ఒకసారి కలిపేసుకుని ఇవి బాగా ఏగక్కలొద్దు. ఇప్పుడు ఏ చేపలు ఉన్నాయో కట్టుబరుకులు అవి కూడా వేసుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడు అయితే ఇలా కలుపుకున్నా పర్వాలేదు, ఉడకాకపోతే ఇలా కలుపుకూడదు. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎప్పుడైనా చేపలు ఉడికిపోతున్నప్పుడు అయితే అసలు గరిట అన్నదే పెట్టకూడదు. ఎందుకంటారా చేప అన్నది గరిట తలిగేసి ముక్కలు కింద అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని 5 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. కూర ఉడికిపోతుంది కాబట్టి ఒకసారి గరిటతో ఇలాగ అనకుండా మసిబట్టతో ఇలాగ వస్తే చూస్తారు చేపలు ఉప్పు కారం బాగుంటుందంట. నేను వస్తే ఇంకా బత్తాకాయ సైజ్ చింతపండు రౌండ్ ఉండి తీసుకొని బాగా పులుసు అన్నది తీసుకొని వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకోండి. అలాగా చూస్తారు కదండి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కాబట్టి వేస్తున్నాను. దీంట్లో కొంచెం శన ఉంటే ఆ శన కూడా వేస్తున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత కూర ఉన్నది ఇలా ఒకసారి కలపాలి బట్టతోటి, ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు కూర అయిపోతుంది. కూర అయిపోయిందండి. ఇదిగోండి చూసారా పులుసు దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేస్తున్నాను. చేపల పులుసులోకి కొత్తిమీర వస్తే ఎప్పుడు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసిండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక. అలాగే కట్టుబరుగులు పులుసు వస్తే రెడీ అయ్యండి. ఈ అయితే కట్టుబరుగులు పెద్దవి కాబట్టి 2 ముక్కల కింద కట్ చేస్తాము. చిన్నవి వస్తే కనుక చేప చానే వేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తానండి.